తెలుగులో బిగ్ బాస్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చే సీజన్లు బిగ్ బాస్ 4, ఇప్పుడేమో బిగ్ బాస్ 7. ఈ రెండు సీజన్లను ఎప్పటికీ కూడా బిగ్ బాస్ చరిత్రలో ఎన్ని సీజన్లు వచ్చినా సరే గాని జనాలు మాత్రం మర్చిపోలేరు అని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు 7 సీజన్స్ తెలుగులో బిగ్ బాస్ కంప్లీట్ చేసుకుంది. ఇంకొక సీజన్ ఏమో ఓటీటీలో వచ్చి అది కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తానికి తెలుగులో దాదాపు 8 సీజన్లు కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్. అయితే ఇప్పటికీ బిగ్ బాస్ 4 గురించి మాత్రం జనాలు మర్చిపోలేకపోతున్నారు. అప్పుడు ఆడిన కంటెస్టెంట్లని జనాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పటికీ కూడా బిగ్ బాస్ 4లో ఉన్న కంటెస్టెంట్లను గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చి ఏదన్నా ఒక కారణంతో ఆడియన్స్కి వాళ్ళని మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ 4లో విజేతగా నిలిచిన అభిజిత్ మాత్రం ఆ తర్వాత బిగ్ బాస్కి కావచ్చు, బిగ్ బాస్ కు సంబంధించిన విషయాలకు కావచ్చు చాలా దూరంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ 4లో అభిజిత్ ఆడిన గేమ్ కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, అతని నడవడిక కావచ్చు జనాలకు మాత్రం చాలా బాగా నచ్చింది. అతను ఏదైనా సరే పాయింట్ రేజ్ చేశాడంటే చాలు తప్పకుండా అతని వైపే ఒప్పు ఉండేలా చేసుకుంటాడు. అసలు లాజిక్ లేకుండా ఏం మాట్లాడాడు. ఏదైనా సరే టాస్క్ ఆడినా సరే మైండ్ గేమ్ ఆడుతుంటాడు అభిజిత్. అలానే బిగ్ బాస్ 4కు విజేతగా నిలిచిపోయాడు అభిజిత్. స్టార్టింగ్ లో అతడు ఏం గేమ్ ఆడాడు, అసలు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాడు, చిల్లవడానికి వచ్చాడా అంటూ అతనిపై కంటెస్టెంట్లు కావచ్చు, బయట ఉన్న జనాలు కావచ్చు ట్రోల్ చేయడం జరిగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు అభిజిత్. అందులో అతను గెలవడానికి ముఖ్య కారణం వచ్చేసి అతని మైండ్ గేమ్. ఇతరులకు మర్యాద ఎలా ఇవ్వడం, ఇతరుల నుండి మర్యాద ఎలా తీసుకోవడం అనేది బిగ్ బాస్ 4లో అభిజిత్ జనాలకు చాలా నేర్పించాడనే చెప్పవచ్చు. బహుశా అందుకేనేమో ఇప్పటికి కూడా బిగ్ బాస్ 4కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అభిజిత్ తర్వాత బిగ్ బాస్ లో మరో వ్యక్తి జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఆయన ఎవరో కాదు, యాక్టర్ శివాజీ. బిగ్ బాస్ 7లో అతని ఆటతో జనాల హృదయాలను గెలుచుకున్నాడు శివాజీ. అభిజిత్ లానే మైండ్ గేమ్ ఆడుతూ నిజాయితీగా ఆడితే గెలుపు మనదే అని నమ్ముతూ ఏ ఆట అయినా సరే నిజాయితీగా ఆడాలి, ఫుల్ గేమ్ ఆడొద్దు, మనం ఆడే ఆటలోనైనా సరే మన నడవడికలైనా సరే ధర్మం ఉండాలని నమ్మి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు శివాజీ. బహుశా అందుకేనేమో ఆయన నమ్మిన సిద్ధాంతాలే కావచ్చు అతన్ని టాప్ 5లోకి తీసుకొచ్చి గెలవకపోయినా సరే కానీ జనాల హృదయాలు గెలిచి బిగ్ బాస్ 7 విన్నర్ గా అధికారికంగా ప్రకటించకున్నా కానీ అతనే విన్నర్ అనేలా జనాలు నమ్మారు. ఏ కంటెస్టెంట్ అయినా సరే బిగ్ బాస్ లోకి వెళితే నేనే గెలవాలి, ఎలాగైనా కప్పు కొట్టాలని ఉంటారు. కానీ ఈ కంటెస్టెంట్ మాత్రం నేను గెలవాల్సిన అవసరం లేదు, కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వ్యక్తులు గెలవాలి అని తన గురించి ఆలోచించడం కన్నా అవతలి వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళని విజేతలుగా చేయడానికి ఎంతో కష్టపడ్డారు శివాజీ. బిగ్ బాస్ హౌస్ లో ఏ వ్యక్తి అయినా సరే కానీ తను తప్పు లేకుండా తన పైకి ఏదైనా తప్పు వస్తే అది ఒప్పుగా చూపిస్తూ అవతలి వ్యక్తులను తప్పు చేయడమే లక్ష్యంగా ఉంటారు. కానీ శివాజీ మాత్రం అతనితో పాటు ఒక కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ని, అలాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యావర్ని గెలిపించడం కోసం వాళ్ళ వైపు బలంగా నిలబడి స్టాండ్ తీసుకొని వాళ్ళు టాప్ 5కి రావడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే మొత్తానికి బిగ్ బాస్ 7లో శివాజీ, బిగ్ బాస్ 4లో అభిజిత్ని మాత్రం బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఎప్పటికే మర్చిపోలేరు. వాళ్ళు ఆడిన గేమ్ కావచ్చు, వాళ్ళ మిత్రుల కోసం తీసుకున్న స్టాండ్ కావచ్చు, ఏ టాస్క్ అయినా సరే కానీ వాళ్ళు ఆడిన మైండ్ గేమ్ కావచ్చు, ఆ మైండ్ గేమ్తో ఆడడంతో వాళ్ళకు వచ్చిన ఫలితాలు కావచ్చు, ఇవన్నీ వీళ్ళిద్దరికి సిమిలర్గా ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటూ టాస్కులు ఆడి అవతలి వ్యక్తిని ఓడించడం అనే చాలా మంది అనుకుంటారు. ఎలాంటి కండబలం లేకున్నా సరే కానీ కేవలం మైండ్ గేమ్తో ఆడి బిగ్ బాస్లో విజేతగా నిలవచ్చు, జనాల హృదయాలు గెలవచ్చు అని నిరూపించారు ఈ ఇద్దరు కంటెస్టెంట్లు. అందుకే బిగ్ బాస్ చరిత్రలో వీళ్ళిద్దరు ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు.